సో పూర్తిగా ఎర్రగా మారిన చంద్రుడిని అంటే బ్లడ్ మూన్ అని పిలుచుకునే చంద్రుడిని ప్రస్తుతం మనం చూస్తున్నాము. భారత్లో ప్రస్తుతం చంద్రగ్రహణం కొనసాగుతోంది. అంతేకాదు యూరప్, అలానే ఈస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో పూర్తిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూస్తూ ఉన్నారు. ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు ప్రజలు. టెలిస్కోప్తో చూస్తున్నారు. అలానే చాలామంది నేకెడ్ ఐతోనే అలానే ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాన్ని బంధిస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు ఉంటాడు. సో దాదాపు 3.5 గంటల పాటు ఈ చంద్రగ్రహణం ఉండబోతోంది. 2 గంటల 26 నిమిషాలకి పూర్తిగా ఈ చంద్రగ్రహణం ముగిసిపోతుంది. అలానే 1 గంట 26 నిమిషాలకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ముగుస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియాలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఇప్పటికే వీక్షిస్తున్నారు. అలానే ఇటు భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ అద్భుతం ని చూడడానికి టెలిస్కోప్లు ఏర్పాటు చేశారు, బైనోక్యులర్స్లు ఏర్పాటు చేశారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామంది ఈ చంద్రగ్రహణం మొదలవ్వక ముందు నుండే వచ్చి ఈ అద్భుతాన్ని చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చారు. చిన్న పెద్ద అందరూ తరలి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల పాటు ఈ పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. అంటే చెప్పాలంటే ఈ బ్లడ్ మూన్ అనేది అప్పటి వరకు ఉండబోతోంది. మెల్లిమెల్లిగా ఈ రెడ్నెస్ తగ్గుతూ తిరిగి చంద్రగ్రహణం నుండి ఆ కక్ష నుండి కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయి. అంటే చెప్పాలంటే నాడ్యూల్స్లో పూర్తిగా ఈ 3 ఎలైన్ అయి ఉన్నాయి. సూర్యుడు, భూమి, అలానే చంద్రుడు పూర్తిగా ఎలైన్ అయి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం సూర్య కిరణాలు చంద్రుడి మీద పడకపోవడంతో అండ్ సూర్యకిరణాలు భూమి మీద పడి భూమి మీద ఉన్న ఏదైతే కిరణాలు ఉన్నాయో ఆ కిరణాలు ఇటు చంద్రుడి మీద పడ్డంతో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. తిరువనంతపురం నుండి లైవ్ ద్వారా చూస్తున్నాం. అనంతపురం, హైదరాబాద్ 3 ప్రాంతాల నుండి మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని చూడలేకపోతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మాత్రం ఈ అద్భుతాన్ని చూడగలుగుతున్నారు. సో హైదరాబాద్ నుండి, అనంతపురం నుండి, తిరువనంతపురం నుండి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. చంద్రుడు ఎంత ఎర్రగా మారిపోయాడో మనం చూస్తున్నాము. తిరువనంతపురంలో కనిపిస్తున్న ఆ దృశ్యంలో మరింత ఎర్రగా చంద్రుడు కనిపిస్తున్న ఆ దృశ్యాల్ని చూస్తున్నాం. సో చంద్రుడు ఆ ఎరుపుదనాన్ని సంతరించుకుంది భూమి మీద నుండి వెళ్తున్న కిరణాల వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ భూమి ఆరోగ్యం ఎలా ఉంది అంటే భూ వాతావరణం ఎలా ఉంది, కలుషితమైందా లేకపోతే ఏ స్థాయిలో కలుషితమైంది, ఇవన్నీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఇదే కరెక్ట్ సమయము అవన్నీ పరీక్షలు చేయడానికి. ఎందుకంటే భూమి మీద నుండి వెళ్ళే కిరణాలు సూర్యుడిని తాకి భూమి మీద నుండి వెళ్ళే కిరణాలు చంద్రుడిని తాకి చంద్రుడు ఎంత ఎర్రగా కనిపిస్తే మన భూమి అంత కలుషితమైందని అర్థం. అంటే అంతగా భూమి కలుషితమైంది కాబట్టే ఆ రెడ్ రేస్ ఎక్కువగా చంద్రుడిపై పడుతున్నాయి. కాబట్టి చంద్రుడు ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు. సో ప్రస్తుతం మనం చంద్రుడు ఎర్రగా మారిన చంద్రుడిని అయితే మనం చూస్తున్నాము. అలానే భూమి మీద నుండి వెళ్ళిన ఆ రెడ్ రేస్ అండ్ ఆరెంజ్ రేస్ ఏవైతే చంద్రుడి మీద పడుతున్నాయో అదే రిఫ్లెక్ట్ అయి మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. సో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారిపోయిన అంటే బ్లడ్ మూన్ చంద్రుడిని మనం చూస్తున్నాము. ఇది ఆకాశంలో నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది. 2022లో ఇంత సంపూర్ణంగా చంద్రగ్రహణం ఉంది. ఇప్పుడు మరొకసారి 2025లో ఇక ఇదే బ్లడ్ మూన్ని మళ్ళీ చూడాలంటే మనం 2028 వరకు ఆగాల్సిందే. కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం వల్ల డైరెక్ట్గా చూడలేకపోతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మాత్రం ఇలా డైరెక్ట్గా చూడగలుగుతున్నాము. అలానే సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు యూరోపియన్ కంట్రీస్లో, ఆసియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆఫ్రికా, అలానే ఏషియన్ కంట్రీస్లో మాత్రమే కనిపిస్తోంది.